ఈ అంజనం సెటప్ అంతా సేమ్ టు సేమ్ నేను ఇమాజిన్ చేసుకున్నట్టే ఉంది. అంటే నేను ఊహించినట్టే నేనే దొంగ అని ప్రూవ్ అయ్యి నన్ను ఇంటి నుంచి గెంటేస్తారా? సిద్ధాంతి గారు, ఆ నాగమణి హారం మా తరతరాల నుంచి వస్తోంది. అది పోవటం అనేది అరిష్టం అనిపిస్తోంది. మనసంతా ఆందోళనగా ఉంది. ఎలాగైనా ఆ హారం దొరకాలి. ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరో అనేది మాకు తెలియాలి. కలవరపడకండి, 5 నిమిషాల్లో ఆ దొంగెవరో చెప్పేస్తాను. పెద్దమ్మా, ఆర్ట్ చూడండి. అక్కడ నానమ్మా, ఇది నువ్వు చూపించిన హారమే. ఇది నా గదిలోనే ఉందా? మరి ఎలా కనిపించకుండా పోయింది? ఇప్పుడెలా దొరికింది? అంతా ఆశ్చర్యంగా ఉంది. నేను కాజేసిన హారం అత్తయ్య గారి గదిలోకి తిరిగి ఎలా వచ్చింది? ఏమోలే, ప్రస్తుతానికి నేనైతే గండం నుంచి బయటపడినట్టే కదా. అమ్మయ్యా. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఈ అభి అంత అజాగ్రత్తగా దాచిందని అర్థం. బాక్స్ని బీరువాలో ఎలా అంటే అలా పడేసి ఉంటుంది. హారం కింద పడిపోయి ఉంటుంది. నేనేమీ అజాగ్రత్తగా పెట్టలేదండి. ఉదయం నా చెవికమ్మ పని మనిషికి దొరికినట్టుగానే హారం కూడా దొరికి ఉండాలి కదా. ఇలా లాజిక్లు మాట్లాడితే నువ్వు చేసింది పొరపాటు కాకుండా పోతుందా ఏంటి? ఏంటి దొద్దునా? హారం పోయిన అభిదే తప్పు, దొరికిన అభిదే తప్ప? మీరెందుకు అభినే టార్గెట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. సరే, పోయిందనుకున్న హారం దొరికింది కదా, ఇంకెందుకు ఊరికి వాదించుకోవటం? పెద్దమ్మా, ముందు ఆ హారాన్ని జాగ్రత్తగా దాచండి, తీసుకెళ్ళండి. వేదా, పోయిందనుకున్న హారం దొరికింది. రేపు ఇంట్లోనే ఆచార్ గారిని పిలిపించి ఈ హారానికి మెరుగు పెట్టించండి. అమ్మా, హారం దొరికింది కదా, ఇక నేను బయలుదేరతాను. మంచిదండి. అందరం చాలా కంగారు పడిపోయాం. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వేదా, పద వెళ్దాం. ఒక్క నిమిషం అండి. లలిత, చెప్పండి అత్తయ్య గారు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు.
మళ్ళీ ఏమైంది? ఇప్పుడు గారికి నేనే దొంగతనం చేశానని తెలిసిపోయిందా ఏంటి? అత్తయ్య గారు, నేనేం చేశాను? నీకు తెలీదా? నో డౌట్ తెలిసిపోయింది. చేయని తప్పుకి నిందించడం తప్పు. తనకి క్షమాపణ చెప్పు. నేనేం కావాలని అనలేదండి. లలిత, అమ్మ క్షమాపణ చెప్పమంటోంది కదా, చెప్పు. వద్దంటీ, ఆవిడ స్థానంలో ఎవరున్నా అలాగే పొరపాటు పడతారు. పర్వాలేదు. తన ఉద్దేశం ఏదైనా సరే ఇంకొకసారి అలా తొందరపడి ఒకరిని ఒక మాట అనకూడదంటే ఇప్పుడు తను క్షమాపణ చెప్పాలి. సారీనే కదా వదినా, చెప్పండి, పర్వాలేదు. పాపం అభి కూడా బాగా ఫీల్ అయింది. దొంగగా దొరికిపోయి జైలుకి వెళ్ళడం కంటే సారీ చెప్పడమే బెస్ట్. ఐఎమ్ సారీ అభి. పర్వాలేదండి. ఇక అందరూ వెళ్ళండి. నీకింత ఓపిక ఎక్కడిదబ్బి? నిన్నెంత బాధ పెట్టినా క్షమించేస్తావే. క్షమించగలగటం అనేది గొప్ప గుణం కాదా ఆంటీ? అయినా కోపాలు పెంచుకుంటూ పోతే మానవ సంబంధాలు నిలబడవు. కుటుంబాలు కలిసుండాలి అంటే కొన్ని చూసి చూడనట్టు పోతుండాలి. ఉండండి, మీరు టెన్షన్లో ఏమీ తినలేదు. మీకోసం ఏదైనా తీసుకొస్తాను.